10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధతలో భాగంగా పరీక్షలకు హిందీ ప్రశ్నపత్రంలోని 1వ ప్రశ్న నుంచి 12వ ప్రశ్న వరకు వ్యాకరణ అంశాలను ఏ విధంగా ప్రిపేర్ అయ్యి రాయడానికి ఉపయోగపడే విధమైనటువంటి మెటీరియల్తో ఈ వీడియోల ద్వారా మీకు ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ వీడియోను ముందు నుంచి చివరి వరకు స్పష్టంగా చూడండి, అర్థం చేసుకోండి. దీని ద్వారా ఉపసర్గ అనే అంశంలో తప్పు చేయకుండా సరైనటువంటి జవాబు రాయడానికి ప్రయత్నం చేయొచ్చు. విద్యార్థులు, మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మర్చిపోవద్దు, భాషా హిందీ అకాడమీ హిందీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రాబోయే వీడియోల యొక్క నోటిఫికేషన్ ముందుగా పొందడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హిందీ ఉపాధ్యాయులు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు నమస్కారం. మీరు ఈ వీడియోను మీ తరగతి గదిలోని 10వ తరగతి విద్యార్థుల తరగతి గదిలోని ఐఎఫ్బి ప్యానెల్ పై ప్రదర్శింపచేసి వారందరూ కూడా తర్ఫీదు పొందే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నేను వీడియోను ప్రారంభిస్తూ ఉన్నాను. హిందీలో ఉపసర్గను ఎలా గుర్తించాలి? ఉపసర్గ का अर्थ है అంటే ఏదైనా ఒక పదములో మొదటి అక్షరంని చేర్చడం వల్ల గాని, ఆ అక్షరాన్ని తొలగించడం వల్ల గాని, ఆ పదం యొక్క మూల రూపంలో మార్పు వచ్చినట్టయితే, అర్థంలో మార్పు వచ్చినట్టయితే దాన్ని ఉపసర్గ అంటారు. ఇక్కడ సుమృత్యు మే సు ఉపసర్గ है. प्रवृत्ति अखंड अखंड, असीम असीम, सहर्ष स, स्वमांस स्व, अधीर अ, अनित्य अ, अनादि अन, अनंत अ, सदैव स, सनाध स, अनाथ आ, सभय स, विचर वि, समक्ष स, अमर्त्य आ, अनर्थ अन, पाबंदी पा, दुरुपयोग दुर, अतर्क अ, प्रदेश प्र, अवलोक अव, अनिमेश अन, अटल अ, स्वभाव स्व, असफल अ, विवश वि, अमल अ, अभिमान अभि. ఇంకా చూడండి. పరిశ్రम పరి, अप्री अ, अनुचित अन, समतल सम, समकक्ष सम, सम्मोहित सम, बेसुध बे, असंभव आ, आशंका आ, सचेत सा, स्वमांस स्व. और उदाहरण देखिए. संयोग सम, अमर अ, असंगत अ, अपार अ, असहनीय अ, असहायता अ, विलक्षण वि, दुगुना दु, स्वमांस స. ఈ విధంగా ఉపసర్గని గుర్తించి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ భాషా హిందీ అకాడమీ. విష్ యూ ఆల్ ద బెస్ట్.